ఇటీవల సోషల్ మీడియాలో ఎస్పీ శ్రీనివాస్తో పాటు శేఖర్ భాషకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు వైరల్గా మారాయి. ఎందుకంటే శేఖర్ భాష కావచ్చు, ఏపీలో పనిచేస్తున్నటువంటి ఎస్పీ శ్రీనివాస్ వీరిద్దరూ కూడా తనని మోసం చేశారంటూ కూడా గతంలో ఆమె అనేక సార్లు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆమె కంప్లైంట్ చేయడానికి వెళ్ళినటువంటి సమయంలో కూడా ఎస్పీ శ్రీనివాస్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తన మోసం చేశాడంటూ కూడా గతంలో ఆమె పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం బాధితురాలు లక్ష్మి మనతో పాటు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అమ్మ, ఏంటి ఇప్పుడు ఎస్పీ శ్రీనివాస్తో మీరు మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు మీకు ఆయనకున్నటువంటి సంబంధం ఏంది, ఆయన ఏ విధంగా మోసం చేశాడు, దాన్ని క్లుప్తంగా చెప్పండి. యాక్చువల్లీ నేను ఒక అబ్బాయిని ఇష్టపడి కేసు పెట్టాను. అప్పుడు నా నెంబర్ తీసుకుని నన్ను ట్రాప్ చేసి ఫ్యూ డేస్ మంచిగా మాట్లాడారు. అంటే అప్పుడు నాకున్న ఏజ్ వల్ల నేను నమ్మాను అతన్ని. నమ్మిన తర్వాత ఫ్యూ డేస్ వరకు నాకు హెరాస్మెంట్ స్టార్ట్ అయింది. వాళ్ళ నుంచి నాకు థ్రెట్టింగ్ ఉందని నాకు అర్థమైంది. ఇంక ఇదని అదని నేను చెప్పింది వినాలి, వినకపోతే మీ ఫాదర్ని చంపేస్తాను, మీ బ్రదర్ని చంపేస్తాను, నేను ఏదైనా చేస్తాను అని నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. నేను ఒక అబ్బాయి మీద కేసు పెట్టినప్పుడు ఏ పిక్స్ అయితే పోలీస్ స్టేషన్లో ఇచ్చానో ఆ పిక్స్ని శేఖర్ భాషకి అందరికీ తను ఏదో ఎక్స్పెక్ట్ చేసి అందరికీ అమ్ముతున్నారు. నేననే కాదు, ఏ అమ్మాయి ఏ పిక్స్ ఇచ్చినా అమ్మేసుకుంటున్నారు. అంటే తన డిపార్ట్మెంట్లో ఏ రకంగా బ్యాడ్గా చేయాలో అదంతా చేస్తున్నారు. శ్రీనివాస్ మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? అతను నన్ను హెరాస్ చేశారండి, ఫిజికల్లీ మెంటల్లీ నన్ను యూజ్ చేసుకున్నారు. నన్ను చాలా టార్చర్ చేశారు, ఇబ్బంది పెట్టారు. ఏమన్నా అంటే సో వాళ్ళ వైఫ్ కూడా నాతో మాట్లాడేవారు. వాళ్ళ వైఫ్కి ఒక రోజు కాల్ చేసి మీ హస్బెండ్ నుంచి నాకు చాలా టార్చర్ ఉంది. వాళ్ళ వైఫ్ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పేరు సిహెచ్ సౌజన్య ఆవిడ పేరు, ఈయన పేరు పోలినటి శ్రీనివాస్ తిరుపతి. సో వాళ్ళ వైఫ్కి నేను కాల్ చేసి ఇలా మీ హస్బెండ్ నుంచి నాకు థ్రెట్ ఉంది, ఇది మర్యాదేనా, ఇది పద్ధతేనా, ఇలా చేస్తారా అని చెప్పేసి నేను అడిగాను. అడిగితే ఇలాంటి పిచ్చి కేసులు మేము చాలా చూసాము, ఇవన్నీ నాకు అలవాటే, మా హస్బెండ్కి అలవాటే, నీకు కొత్తేమో, ఇంకొకసారి నా వరకు ఈ విషయం వచ్చిందంటే మీ అమ్మ నాన్న బతకరు అన్నారు. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను అన్నాను. వాళ్ళు అస్తమాను నువ్వు భూపాల్ రా, వైజాగ్ రా, ఇక్కడికి రా, అక్కడికి రా అంటే పడినన్నాళ్ళు నేను పడ్డాను, చాలా ఫేస్ చేశాను. నన్ను అంతలా యూజ్ చేసుకున్న తర్వాత కూడా నాకు ఇంకా న్యాయం చేయకుండా నన్ను అలాగే. డౌట్ ఏంటంటే ఇంత హరాస్మెంట్కి గురవుతున్న మీరు పోలీస్ పైన, అంటే ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారి పైన ఎప్పుడైనా గతంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగిందా, నాకు ఇలా అన్యాయం జరిగిందా అనేటువంటి అంశాన్ని ఏమన్నా మీరు చెప్పారా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయకుండా వాళ్ళు ఆల్రెడీ డిపార్ట్మెంట్ అని చెప్పి భయపడ్డాను. భయపడిన తర్వాత నేను స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను అని చెప్పినప్పుడు నేను ఎక్కడ కంప్లైంట్ చేస్తానని చెప్పి మా ఫాదర్ని నవంబర్ 14న ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేశారు. మా ఫాదర్ డైరెక్ట్ ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేశారు. మీ అమ్మాయిని మా మాట వినమనండి, డేటా మొత్తం డిలీట్ చేయమనండి, లేదంటే అసలు బాగోదు అని. తర్వాత మా బ్రదర్ని హెరాస్ చేశారు. ఆ తర్వాత 1 మంత్ నేను వెయిట్ చేశాను. 1 మంత్ తర్వాత ఇంకా నాకు పేషెన్స్ లేక సో నేను మంగళగిరిలో కంప్లైంట్ ఇచ్చాను. కేసు ప్రూవ్ అయింది. నా దగ్గర వాళ్ళ కాల్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి, ఇద్దరి మీద కేసులు ఉన్నాయి. ఆ మేరీ ప్రశాంతి గారు వీళ్ళ బ్యాచ్మెంట్స్ సమ్ మీద ఫ్రెండ్స్ అంట, ఇద్దరు కలిపి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నీకు ఎంత కావాలి అని కాంప్రమైజ్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారి వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకు ఆ వీడియోలన్నీ బయటకు వచ్చాయనుకుంటున్నారు? కేసు ఇన్వెస్టిగేషన్లో ఉందండి. శేఖర్ భాషకి నాకు స్క్రిప్ట్ నుంచి పరిచయం ఉంది. శేఖర్ భాషతో వల్ల నాకు తర్వాత కొన్ని విషయాలు తెలుసు. తనకి నాకు కొంచెం అంటే ఫ్రెండ్షిప్ ఉంది, ఫ్రెండ్షిప్ ముదిరింది. ఇద్దరు చాలా డేస్ ట్రావెల్ చేశాము, ఒక 4 years నుంచి ఒకే వర్క్లో ఉన్నాము. అయితే తన కోసం నాకు తెలిసింది, గీత అని ఒక అమ్మాయిని చంపేశారు. గీత చనిపోయిన వాళ్ళ ఫ్రెండ్ భార్గవిని పెళ్లి చేసుకున్నారు. ఆ భార్గవిని అమ్మాయి ఫేక్ సర్టిఫికేట్స్ చేస్తుంది. చేసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పే ఆ ఎపిసోడ్ ఎవరి గురించి? శేఖర్ భాష అండి. శేఖర్ భాష అని అతను ఇప్పుడు ప్రతి అమ్మాయి ఒక విక్టిమ్ వచ్చి తన బాధ చెప్పుకుంటే ఆమె మీద రివర్స్ చెప్పేస్తారు. నేననే కాదు, రేపు పొద్దున్న ఎవరింట్లో ఒక అమ్మాయి వచ్చి నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పినా శేఖర్ భాష వచ్చి లేదు అమ్మాయిలదే తప్పు అంటారు. అంటే ఒక సైకో మెంటాలిటీ, అమ్మాయిలు ఇది కాదు అన్నట్టు. ఎస్పీ శ్రీనివాసు తర్వాత శేఖర్ భాష వీరిద్దరి పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు. శేఖర్ భాష కూడా మిమ్మల్ని మోసం చేశాడా? శేఖర్ భాషకు సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్పీ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉందండి. ఇన్వెస్టిగేషన్ తప్పించడానికి, నాకు ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇన్వెస్టిగేషన్ తప్పించుకోవడానికి నా మీద మీడియాలో బ్యాడ్గా చెప్పడం, లేనివి క్రియేట్ చేయడం, ప్రూఫ్ లేకుండా చెప్పడం. అతని మీద నిజంగా న్యాయం ఉంటే లీగల్గా తేల్చుకోమనండి. ఆ దమ్ము లేదా అతనికి? లీగల్గా తేల్చుకునే దమ్ము లేదా? నాకు లీగల్గా తేల్చుకునే దమ్ము ఉంది, ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఇప్పటివరకు మీడియా ముందుకు రావడం మీరు చూసారా? ఎక్కడైనా మాట్లాడడం చూసారా? ఎంతమంది నన్ను అడిగారు, ఎందుకంటే నేను లీగల్గా తేల్చుకుంటా అన్నాను. కేసు పెట్టిన ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉన్నాయి. అతను నా మీద కేసు కూడా పెట్టకుండా పెడతాను అంటున్నాడు. మస్తాన్ సైతం డీళ్లు మాట్లాడుతున్నాడు. కాల్ రికార్డ్ బహిరంగంగా బయటకు వచ్చింది. అతను రకరకాలుగా ఇండైరెక్ట్గా నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ, ఇండైరెక్ట్గా నన్ను బ్యాట్ చేస్తూ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తూ అతనికి. మీరు చెప్పే లెక్క ప్రకారం శేఖర్ భాష, శ్రీనివాస్ ఎస్పీ వీరిద్దరూ ఒకటయ్యారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారా? ప్రకారం కాదు, పక్కా క్లారిటీ. శేఖర్ భాష అనే పర్సన్కి ప్రతి అమ్మాయి డేటా ఎలా వస్తుంది?
ఏ ఒక్క మీడియా అన్న అడిగిందా? మనం టీవీ ఛానల్ ముందుంటుంది కదా, అడిగిందా? పర్టికులర్గా చెప్తున్నా, మనం టీవీ ఛానల్. శేఖర్ భాష ఎవరి కోసం చెప్పినా ఫస్ట్ అదే ఛానల్లో కూర్చుంటాడు. అడిగిందా? క్వశ్చన్ చేసిందా? నిన్ను కూడా మనం టీవీ ఛానల్తో మాట్లాడితే మీరు విక్టిమ్ అయితే నాకేంటి, రేపు మాట్లాడు అన్నాడు. కాల్ రికార్డ్ నేను మీ ఛానల్కి ఇస్తా. చాలా లెక్క లేకుండా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు మనం టీవీ ఛానల్ ఏంటి, అమ్మాయిల మీద విరోధంగా వచ్చినప్పుడు మనం టీవీ ఛానల్ పైకి వచ్చింది. ఇది రూల్. ఎవడు బయటకు చెప్పినా చెప్పకపోయినా శేఖర్ భాష అనేటోడికి ఒక అమ్మాయి ఎఫ్ఐఆర్ సిఏ ఇస్తున్నాడు, ఎస్ఐ ఇస్తున్నాడు. ఎవరికి లాసు? మీరిద్దరూ కలిసినటువంటి ప్రైవేట్ వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాయి అనుకుంటున్నారు? అవి ఏం నాకు తెలియదండి. శేఖర్ భాష మీద ప్రతి అమ్మాయి కంప్లైంట్ ఇస్తుంది. ప్రతి అమ్మాయి వెనకాల ఒక బాధ ఉంది. ఆ బాధను తప్పించుకోవడానికి నన్ను వాడుకుంటున్నాడు. నేను బయటికి రావట్లేదు అని వాడుకుంటున్నాడు. నిజంగా అతను మిస్టర్ పర్ఫెక్ట్ అన్నాడు కదా ఒక ఇంటర్వ్యూలో, వాళ్ళ వైఫ్ ఫేక్ సర్టిఫికేట్తో ఎందుకు జాబ్ చేసింది ప్రూవ్ చేయమనండి. తన అకౌంట్ నుంచే 6 months బ్యాక్ 50,000 కట్ అయింది. ఎందుకు ఫేక్ సర్టిఫికేట్స్ వాళ్ళకి? మిస్టర్ పర్ఫెక్ట్ అయితే ఎందుకు 3 marriages చేసుకున్నాడు? నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఎందుకు గీత అనే అమ్మని, పెళ్ళైన అమ్మని తీసుకొచ్చి చంపేశాడు? అలాంటోడికి ఎస్పీ డబ్బులు ఇచ్చి నీకు డేటా మొత్తం ఇస్తాను, నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను, ఆ అమ్మాయిని బుక్ చేయి, నా ఇన్వెస్టిగేషన్ ఆపు అన్నాడు. అంటే ఈ ఎపిసోడ్లో శేఖర్ భాష, ఎస్పీ శ్రీనివాస్ ఇద్దరు ఒకటయ్యారంటారు. ఇద్దరు ఒకటయ్యారండి. ఎస్పీ ఇన్వెస్టిగేషన్ ఆపడం కోసం, నన్ను టార్చర్ చేయడం కోసం, నన్ను చంపాలని చూశాడు. అదే విధంగా నన్ను వేరే కేసులో కూడా బుక్ చేయించాలని ట్రై చేస్తున్నాడు. అతను తప్పు చేశాడండి. వాళ్ళ ఆవిడ కూడా తప్పు చేసింది. ఇంకొకటి నేను చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు. స్వయంగా ఎస్పీనే నాకు చెప్పారు, మా ఆవిడ వేరే వాళ్ళతో తిరుగుతుంది, రెడ్ హ్యాండెడ్గా నేను పట్టుకుంటాను, పట్టుకుని నీకు చెప్తాను అన్నారు. వాళ్ళ పిల్లల మీద ఒట్టేసి ఈ ముక్క నాకు చెప్పలేదని చెప్పమనండి. ఇది నిజంగా జరిగింది. మా ఆవిడ తిరుగుతుంది, రెడ్ హ్యాండెడ్గా నేను పట్టుకుంటాను, పట్టుకున్నప్పుడు చెప్తాను. అతను 2-3 రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ 2-3 రోజుల్లో మీతో ఏమైనా ఎస్పీ మాట్లాడడం జరిగిందా? నేను నాకు కాల్ చేసి బ్లాక్మెయిల్ చేశారు. ఫస్ట్ కాల్ చేసి నువ్వు ఇచ్చావా ఛానల్కి అన్నారు. నేను రచ్చ చేయాలనుకుంటే ఎప్పుడో చేసేదాన్ని, నా మీద మీరు చేస్తున్నా, నేను ఇంకా సైలెంట్గానే ఉన్నాను అన్నాను. ఆ డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ నాకు కాల్ చేశారు. చేసి మీ నాన్నని చంపేస్తున్నాను, ఏం చేసుకుంటావు చేసుకో అన్నారు. అప్పుడు నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఇటు శేఖర్ భాష వ్యవహారంలో కావచ్చు, శ్రీనివాస్ ఎస్పీ వ్యవహారంలో మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఎవ్వడండి శేఖర్ భాష? లాయరా? అడ్వకేటా? అంటే ఎవరికన్నా ఎప్పుడైనా హెల్ప్ చేశాడా? ఏదైనా ప్రూఫ్ ఉందా అతని వల్ల దేశానికి కానీ అట్లీస్ట్ ఒక ఊరికి మంచి జరిగిందని ప్రూఫ్ ఉందా? అతని వల్ల టైం వేస్ట్ తప్ప ప్రతి ఛానల్లో ఎల్లు కూర్చుని ఏ పని పాట లేక తిన్నది అరిగే వరకు మాట్లాడడం తప్ప ఏదన్నా కోర్టులో ప్రూవ్ చేసుకోగలిగే దమ్ముందా? ప్రూవ్ చేసుకుని కోర్టు ప్రూఫ్తో రాగలడా? ఆ నోటీస్తో రాగలడా? రాలేడు కదా. అసలు ఒక్క ఛానల్ వాళ్ళన్నా ఎక్కడి నుంచి వచ్చి అంటే మా సోర్స్ మాకు ఉంటుంది. ఏ సోర్స్ ఉంటుంది అంటే అతను టెర్రరిస్టా? చెప్పండి, అతను టెర్రరిస్టా? సోర్స్ ఎలా వస్తుంది? మా సోర్స్ మాకుంది. టెర్రరిస్టా? టెర్రరిస్ట్కి వస్తే మరి విక్టిమ్స్కి రావట్లేదే. సార్ నేను బాధపడ్డాను వాళ్ళ కోసం చెప్పండి అంటే నీ పన్ను చూసుకోమ్మా అంటున్నారు. మరి మాకెందుకు రావట్లేదు? మేము వెళ్ళి కేసు పెడితేనే న్యాయం జరగట్లేదు. అతనికి సోర్స్ ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి ఇస్తా అంటే శేఖర్ భాషకి ఎస్పీ వాళ్ళ వైఫ్కి సంబంధం ఉందా? ఎస్పీకి శేఖర్ భాష వాళ్ళ వైఫ్కి సంబంధం ఉందా? వీళ్ళకి ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయి. శేఖర్ భాష కూడా ఫస్ట్ వైఫ్ కాదు, వాళ్ళకి ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయి. ఎవరితో హేమంతోనే తిరుగుతున్న లావణ్య కూడా అండం నేను విన్నాను. అంటే వీళ్ళు కలిసి ఏదన్నా పంచాయతీలు పెట్టుకుంటున్నారా? పరువు పోకుండా అండర్స్టాండింగ్తో రిలేషన్లు మెయింటైన్ చేసుకుంటున్నారా? మాకు ప్రాబ్లం వచ్చిందండి, బయటకు వచ్చి చెప్తున్నాం, చేస్తే హెల్ప్ చేయండి, లేదా అందరూ అన్ని పనులు చూసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకోమనండి. నెగిటివ్గా చెప్పి ఏం సాధిస్తారు? వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు. శేఖర్ భాష వయసు అంతండి. పెళ్ళిడికి వచ్చిన కూతురుంది. వాళ్ళ అన్నయ్యని ఎవరు చంపేశారంట. గీత అనే అమ్మాయి చనిపోవడానికి 2 నెలల ముందు వాళ్ళ అన్నయ్య ఇలాగే చనిపోయాడు. ఎవరన్నా అడిగితే హార్ట్ అటాక్తో చనిపోయాడు అంటారు. వాళ్ళ వదిన ఇంట్లోనే ఉంటారు. మరి ఇన్ని ఎలిగేషన్స్ కదా. వాళ్ళ వదినికి తనకి సంబంధం ఉందా? చెప్పండి, వాళ్ళ వదినికి తనకి సంబంధం ఉందా? మరి మాకెలా అంటాడు? మా ఇంటికి కాల్ చేశాడు, నేను ప్రూఫ్ చేస్తా. మీడియా ఏం చేస్తుంది? మన టీవీ ఛానల్ వస్తుందా? మా ఇంటికి కాల్ చేశాడు, మీ అమ్మాయిని చంపేస్తానన్నాడు. నా ఫోన్ శేఖర్ భాష నాది కాల్ రికార్డులు వినిపిస్తున్నాడు. శేఖర్ భాష నావి కాల్ రికార్డులు వినిపించడానికి ముందు వైజాగ్లో శేఖర్ భాష ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇచ్చాడు. వెళ్ళి చెక్ చేయండి. అతని ఫోన్ కంప్లైంట్లో ఉంటే నా వెళ్ళ రికార్డ్ చేస్తాడు. ఆ తర్వాత ఎస్ఆర్ నగర్ నుంచి ఆ కంప్లైంట్ వాళ్ళు ఎస్ఆర్ నగర్ బస్సులో మీరు ఫోన్ వదిలేశారంటే ఎస్ఆర్ నగర్ అక్కడ తీసుకున్నారు. ఎలా తీసుకుంటారు ఫోన్ అంటే? ఎలా రికార్డ్ చేస్తున్నాడు? క్రియేట్ చేస్తున్నాడు. డ్రగ్స్ క్రియేట్ చేసినోడికి ఫోన్ కాల్స్ క్రియేట్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పుడు ప్రతి అమ్మాయి ఒకటండి, శేఖర్ భాష అనేటోడు నథింగ్ మ్యాటర్, ఒక జీరో. అతను చెప్పేదన్నా వేస్ట్. అంటే ఇప్పుడు మీదంటే ఒక శాటిలైట్ ఛానల్ ఎవరైనా ఇంపార్టెంట్ తీసుకుంటే మిగతా యూట్యూబ్ ఛానల్స్ అన్ని పని పాట లేక తీసుకుంటాయి. నాకు అతనితో సంబంధమే లేదు. అతను పెట్టిన ఎలిగేషన్ నాకు అనవసరం. దమ్ముంటే కోర్టులో ప్రూవ్ చేసుకోమనండి. లేదు, నేను ఆడంగోడిని, నా ఫ్యామిలీలో తప్పులు ఉన్నాయి, మా ఆవిడ ఆడది కాదు, నేను అమ్మకి పుట్టలేదు అనుకుంటే మీడియా ముందు కూర్చోమనండి. లేదు నేను సరైనంటే తేల్చుకోమనండి. ఎస్పీది మాత్రం చాలా ప్రాబ్లంలో ఉందండి. నన్ను చాలా హెరాస్ చేస్తున్నాడు. అతను తప్పు చేశాడు, నన్ను వాడుకున్నాడు, నాటకాలు ఆడుతున్నాడు. డిపార్ట్మెంట్ అంతా సపోర్ట్ తీసుకుంటున్నాడు, డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఎస్పీ మేరీ ప్రశాంతి దగ్గర ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంతా ఉంది. నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. ఈ పాటికి వైఫ్ అండ్ హస్బెండ్ని అరెస్ట్ చేయాలి. పోనీ వైఫ్ లేదు, హస్బెండ్ని అరెస్ట్ చేయాలి. ఎందుకు చెయ్యట్లేదు?
వాళ్ళు ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు, నా ఫ్యామిలీకి ఎందుకు థ్రెట్, వాళ్ళు ఏ తప్పు చేయకపోతే నా నెంబర్కి డబ్బులు కొట్టారు, నేను రిటర్న్ కొట్టాను, మీరు కూడా చూసారు. రిటర్న్ కొట్టాల్సిన అవసరం నాకేంటి, నేను ఎందుకు రిటర్న్ కొట్టాను కదా, ఇంకా నా మీద ఎందుకు పడేడుస్తున్నారు వాళ్ళు. నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేశానా? నిన్న మన వరకు కూడా అసలు మీకు నా నుంచి ఏం కావాలి అంటే ఏం మాట్లాడట్లేదు, డ్రామాలు చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు. దయచేసి వాళ్ళిద్దరికి జాబ్లు అనేవి కరెక్ట్ కాదు. ఎర్రచందనానికి పోలినాటి శ్రీనివాస్ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ, వాళ్ళ వైఫ్ సౌజన్య, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. అతనికి 50 years ఎబో ఉంటుంది, వాళ్ళ పిల్లలకి 2-3 years. ఏమో ఫ్యామిలీలో ఏముందో నాకు తెలియదు. ఇంకొచ్చేసి అతని పేరు పోలినాటి శ్రీనివాస్, ఈవిడి పేరు చవల సౌజన్య. ఇంటి పేర్లు కూడా ఒకటి కాదు. వాళ్ళకి ఏముందో నాకు తెలియదు. నా మీద అయితే చాలా ప్రెషర్ పెట్టారు. నా ఐఫోన్ శేఖర్ భాష తీసుకున్నాను. నేను చాలా లాస్ అయిపోయినా కూడా నేను మాట్లాడలేదు. శేఖర్ భాష అన్ని కాల్ రికార్డ్స్ మీకు వినిపించాడు కదా, మధ్యలో నా ఐఫోన్ పోయినందుకు నాకు డబ్బులు ఇవ్వాలి, ఇస్తాను, రేపిస్తాను ఆ కాల్ రికార్డ్స్ మీకు వినిపించలేదా? ఎక్కడైనా పెట్టాడా? పెట్టలేదా? మరి వైజాగ్లో తన ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇచ్చాడు, ఆ ఫోన్ పెట్టలేదా? తన ఫోన్ పోతే నేనే నా సెకండ్ ఫోన్ ఇచ్చాను, సర్లే వాడుకోమని. చాలాసార్లు నన్ను డబ్బులు అడిగి తీసుకున్న రోజులు ఉన్నాయి. మరి అలా అయితే వాళ్ళ వైఫ్ సర్టిఫికెట్లు కొంటా ఉంటారండి. ఇప్పుడు మీరు వెళ్ళి నాకు సర్టిఫికెట్ లేదంటే ఆర్డర్ పెడతారు, మీ దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకుంటారు. ఆవిడ వేరే వాళ్ళకి 50 ఇచ్చి మీకు 50 ఇచ్చి సర్టిఫికెట్, పేరు భార్గవి అండి. ఆవిడ కూడా ఒక ప్రెగ్నెంట్గా ఉండగానే శేఖర్ భాషను పెళ్లి చేసుకున్నారు, 4th month or 5th month. అలాంటి బ్యాడ్ ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళు నా మీద ఎలా మాట్లాడతారు? ఒక్కటండి, ఇంకొకసారి ఎవరైనా కూడా ఏం అర్థం లేకుండా నా కోసం మీడియాలో వస్తే నేను లీగల్గా క్రైమ్ నుంచి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. ప్రస్తుతం అయితే మాత్రం బాధితురాలు చెప్తున్నటువంటి వర్షన్ అయితే మాత్రం ఒకటే, ఖచ్చితంగా ఎస్పీ శ్రీనివాస్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడు. గత 3-4 రోజుల నుండి కంటిన్యూగా తనకు కాల్ చేసి తన కుటుంబాన్ని కూడా బెదిరింపులకు దిగుతున్నాడంటూ కూడా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోవైపు శేఖర్ భాష కూడా ఒక పక్కా ప్లాన్ తోటే వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం కావచ్చు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్కు అందజేస్తున్నాడు. ఖచ్చితంగా వీరిద్దరిపైన కూడా లీగల్గా పోరాటం చేస్తాననేటువంటి అంశాన్ని బాధితురాలు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.